అందరికీ వందనాలండి. మన జీవితంలో ప్రతిరోజు మనం నిర్ణయాలు తీసుకుంటాం. కానీ ప్రతి నిర్ణయం సరైనదేనా? కొన్నిసార్లు మనసు ఒకటి చెప్తుంది, లోకం ఇంకోటి చూపిస్తుంది. కానీ దేవుడు చెప్పేది ఏమిటంటే, నా చిత్తమే నీ జీవితానికి ఉత్తమమైనదే అని. మోషే జీవితాన్ని చూడండి. మోషే ఫరో ఇంటిలో ఉండాలని డిసైడ్ చేసిన దేవుడే మిద్యాను దేశంలో అరణ్యంలో ఉండాలని డిసైడ్ చేస్తున్నాడు. మోషే ఫరో ఇంట ఉన్నప్పుడు సకల విద్యలో ప్రావీణ్యం సంపాదించాడు. అయితే మిద్యాను దేశంలో ఉన్నప్పుడు దేవుని యొక్క ఆధీనంలోకి వస్తున్నాడు. ముఖ్యంగా ధర్మశాస్త్రానికి రెడీ అవుతున్నాడు. ఎడారిలో ఉన్నప్పుడు కూడా దేవుడు అతన్ని సిద్ధం చేస్తున్నాడు. అదేవిధంగా ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న కష్టం నీ జీవితానికి ముగింపు కాదు, దేవుడు నిన్ను సిద్ధం చేస్తున్న ప్రక్రియ. కొన్ని సందర్భాల్లో నువ్వు తలపెట్టిన పని అవ్వకపోవచ్చు, నీ సొంత వారే నిన్ను విడిచిపెట్టవచ్చు. కానీ దేవుడు నీ కోసం ఉంచిన ఆశీర్వాదం ఎవరూ ఆపలేరు. దేవుని చిత్తంలో నడిచే వ్యక్తి భయంతో కాదు, విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఈరోజు దేవునితో ఇలా చెప్పండి, ప్రభువా, నా ఇష్టం కాదు, నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చండి అని. ఎందుకంటే దేవుని చిత్తం ఎప్పుడు పరిపూర్ణమైనది. ఈ వాక్యం మీ వినికిడిలో ఫలింపజరిగినగాక. ఆమేన్.